ఏదైతే కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ ఏదైతే ఉందో ఎంత కన్నింగ్గా ఎంత తెలివిగా వ్యవహరించారంటే వాళ్ళు అంటే ఆల్రెడీ అంతకన్నా ముందు నుంచే రెక్కి నిర్వహించి ఈ జ్యువెలరీ షాప్కి ఏ విధంగా రావాలి, సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏదైతే పాల్పడ్డారో అసలు నెక్స్ట్ లెవెల్ స్కెచ్ ఇది. ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం తెలంగాణలో ఇట్లాంటి. కనీసం మనం ఏంటంటే హోటల్ తీసుకుంటే ఏం చేస్తారు, దర్శనానికి పోయినా గుడికి పోయినా ఎవరైనా ఏం చేస్తారు, ఆధార్ కార్డు ఏదో 5 మంది ఉంటే అక్కడ ఆధార్ కార్డు లేదు. ఇది ఒక మిస్టరీ. ఇదొకట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వాడిన బైక్లు ఏవైతే ఉన్నాయో బైకులు టీఎస్ అంటే తెలంగాణ బండ్లు ఇవి. మహారాష్ట్రకి సంబంధించిన ముఠాకి టీఎస్ బండ్లు ఏ విధంగా దొరికినాయి అనుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి మహారాష్ట్రకి జంప్ అయిపోయినారు. ఇప్పటి వరకు ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు దొరకలేదు. పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారంగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా వివరించింది ఏంటంటే ఏదైతే 220 బండి ఏదైతే ఉందో ఈ పల్సర్ దొంగలించింది అంటే దొంగలించేసి వీళ్ళు ఏం చేశారంటే కార్కున్న నంబర్ ప్లేట్ ని బైక్ పెట్టడం జరిగింది. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఏదైతే కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ ఏదైతే ఉందో నాకు తెలిసి 3 రోజులు అవుతుంది అది జరిగే సంఘటన. ఇక్కడ చూస్తే మీకు కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత కన్నింగ్గా ఎంత తెలివిగా వ్యవహరించారంటే వాళ్ళు అంటే ఆల్రెడీ అంతకన్నా ముందు నుంచే రెక్కి నిర్వహించి ఈ జ్యువెలరీ షాప్కి ఏ విధంగా రావాలి, సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి ఎక్కడ లేవు, ఏ విధంగా వెళ్తే మనం దొరకము అనే విధంగా ఒక ప్రీ ప్లాన్ గా ఒకటి ప్లాన్ చేసినా అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇలా మీకు షాకింగ్ విషయాలు చెప్తా, షాక్ అవుతారు కొన్ని విషయాలు. వాళ్ళు ఏదైతే పాల్పడ్డారో అసలు నెక్స్ట్ లెవెల్ స్కెచ్ ఇది. ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం తెలంగాణలో ఇట్లాంటిది. అదేంటంటే ఒకసారి మీకు చెప్తా వినండి. ఇది మొత్తం వాళ్ళకి ఈ పల్సర్ బైకు మొత్తం మీద ఏం చేసిరంటే వాళ్ళు ముందు నుంచి 3 రోజుల ముందు నుంచే ధర్మపురి ఏదైతే ఉందో ఆ ఘాట్ ఏరియాలో హోటల్ తీసుకున్నారని తెలుస్తా ఉన్నది. హోటల్ తీసుకున్న దగ్గర కూడా కనీసం మనం ఏంటంటే హోటల్ తీసుకుంటే ఏం చేస్తారు, దర్శనానికి పోయినా గుడికి పోయినా ఎవరైనా ఏం చేస్తారు, ఆధార్ కార్డు ఏదో 5 మంది ఉంటే తీసుకుంటారు. అక్కడ ఆధార్ కార్డు లేదు. ఇది ఒక మిస్టరీ. ఇప్పటి వరకు బయటికి రాలేదు. హోటల్ ఏ విధంగా ఉన్నారు, హోటల్ సిబ్బంది ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి ఆధార్ కార్డు లేకుండా, ఇదొకట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వాడిన బైక్లు ఏవైతే ఉన్నాయో బైకులు టీఎస్ అంటే తెలంగాణ బండ్లు ఇవి. మహారాష్ట్రకి సంబంధించిన ముఠాకి టీఎస్ బండ్లు ఏ విధంగా దొరికినాయి అనుకోవచ్చు. ఇది అంతర్రాష్ట్ర ముఠా అని చెప్తా ఉన్నారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వేసిన స్కెచ్ నెక్స్ట్ లెవెల్. చూడండి బండ్లు కూడా వదిలిపెట్టి వేసిపోయారు. మీకు మొత్తం ఇవి విజువల్స్ అన్ని ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు స్కెచ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఒకసారి ఈ వీడియో చూసి ప్రయత్నం చేయండి. ఇగో ఇట్లా నడుచుకుంటూ వచ్చారు వీళ్ళిద్దరు. ఇది హోటల్ అనుకుంటా ఐ థింక్. ఈడ 220 పల్సర్. ఓకే, అయితే వీళ్ళు వేసిన స్కెచ్ మొత్తం మీద సిటీ నుంచి వెళ్తే సీసీ కెమెరాలో జిక్తామన్న ఉద్దేశంతో విలేజ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న దారులు, ఆ దారులను ఎంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి మహారాష్ట్రకి జంప్ అయిపోయినారు. ఇప్పటి వరకు ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు దొరకలేదు. పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారంగా తెలంగాణలో లేరు వీళ్ళు, మహారాష్ట్రకి పారిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ జ్యువెలరీలో ఎవరైతే మేనేజర్ ఉంటాడో మేనేజర్కి ఆల్రెడీ డౌట్ వచ్చిందంట. అంటే వీళ్ళదంతా ఏటేటో ఉంది, సేమ్ సిమ్టమ్ లాగా అడుగుతా ఉన్నారు, సేమ్ చైను రింగు అని డౌట్ వచ్చి మనోడు సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. ఆ టైంలోనే వీళ్ళు అటాక్ చేశారు. ఇంకో విషయం ఏమనుకున్నారంటే వీళ్ళు గీళ్ళ దగ్గర గన్నులు ఏముంటాయిలే, బొమ్మ గన్నులేమో అనుకొని వీళ్ళు కొంచెం అటాక్ చేయడానికి ట్రై చేశారు. మార్నింగ్ 10:40-11 ప్రాంతంలో జరిగిన సంఘటన 40 నిమిషాలు అందులో ఘర్షణ జరిగింది. ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందో దాంట్లో 40 మినిట్స్. ఈ 40 మినిట్స్ లో దగ్గర 1.5 కిలోన్నర బంగారం దాకా చోరీ చేయడం జరిగింది. వీళ్ళు అక్కడ 16 మంది సిబ్బంది, వీళ్ళు 5 మంది ఉన్నారు. దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక 4 to 5 నంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఆ జ్యువెలరీ షాప్ లో ఉన్న వాళ్ళు 16 మంది. అంటే వీళ్ళ టార్గెట్ నెక్స్ట్ లెవెల్ టార్గెట్. ఒకసారి చూడండి, ఇగో బండి ఇక్కడ వదిలేసిపోవడం జరిగింది. దీని తర్వాత హెల్మెట్, వాళ్ళు ధరించిన హెల్మెట్ ఏదైతే ఉందో ఇది హెల్మెట్. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ వదిలేసి బార్డర్ ఇది క్రాస్ అయ్యి ఇదేది మన పుష్కరాలు జరిగే ఆ ఏరియా అనుకుంటా నాకు తెలిసి, ధర్మపురి ఆ ఏరియాలో, అక్కడ నుంచి మహారాష్ట్ర పారిపోవడం జరిగింది. ఇంకోటి ఏం జరిగిందంటే వీళ్ళు అక్కడ మరి
దొంగలు ఏదైతే ఉన్నారో కొంచెం క్రాక్ చేయాలి, వీళ్ళని మిస్యూజ్ చేయాలనే ఇంటెన్షన్తో బ్యాగ్ వదిలేసిపోయారా, నిజంగానే మర్చిపోయారా అన్న విషయం తెలియదు. ఇది మహారాష్ట్రకి సంబంధించిన బ్యాగ్ అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బండి అంటే మొబైల్ ఫోను ఎక్కడైతే షాప్లో మొబైల్ ఫోన్ కూడా అక్కడ పనిచేసే కస్టమర్ ఫోన్ తీసుకొచ్చి పడేయడం వల్ల, దాన్ని ట్రాక్ చేయడం వల్ల ఇది ఈ అడ్రస్ కూడా వాళ్ళకి దొరకడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత తెలివి చూడు. అంటే సిటీ నుంచి వెళ్తే సీసీ కెమెరాలో చిక్తామన్న ఇంటెన్షన్తో ఓన్లీ పల్లెటూర్లు ఏదైతే గొల్లపల్లి, జైత్యాల ఆ ఏరియా నుంచి అట్లా షిఫ్ట్ అవ్వడం జరిగింది వీళ్ళు. అంటే మొత్తం మీద సిటీకి ఎంటర్ అవ్వలేదు వీళ్ళు. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక టీములు ఇంకో విషయం ఏంటంటే టీములు గాలిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా వివరించింది ఏంటంటే ఏదైతే 220 బండి ఏదైతే ఉందో ఈ పల్సర్ దొంగలించింది. అంటే దొంగలించేసి వీళ్ళు ఏం చేశారంటే కార్కున్న నంబర్ ప్లేట్ని బైక్ పెట్టడం జరిగింది. ఎంత తెలివి చూడండి ఇక్కడ, మీకు ఇదే ట్విస్ట్. ఈ పల్సర్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా బండి నంబర్ ప్లేట్ కాదు, ఇది కార్ నంబర్ ప్లేట్. ఒకసారి మీకు ఆ కార్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగో ఈ కార్ ఉందా, ఈ కార్ దగ్గర బ్యాక్ ఫోటో పెట్టి ఒకసారి నాకు. కార్ ఏదైతే ఉందో ఈ కార్కున్న నంబర్ ప్లేట్ అంటే ఎక్కడ అంటే బండి నంబర్ ప్లేట్ కానీ బండి కూడా నాకు తెలిసి దొంగలించిన బండి లాగా అనిపిస్తా ఉన్నది. అపాచి బండి, పల్సర్ బండి ఏదైతే ఉందో అవే తెలంగాణలో దొంగలించి ఎక్కడి నుంచో అవే బండ్ల మీద చోరీ చేసి ఆ బండ్లకు కూడా వేరే నంబర్ ప్లేట్లు పెట్టి, అంటే ఎంత తెలివిగా వ్యవహరించిందో ఒకసారి ఆలోచించండి. అర్థమైందా మీకు? దొంగలు చాలా తెలివిగా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. మొత్తం మీద బండికి టీఎస్ బండి ఏదైతే ఉందో ఆ కార్ వచ్చేసి కార్ కూడా టీఎస్ కారే. కార్ నంబర్ ప్లేట్ ని బండికి పెట్టడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా ట్రాక్ వేరే విధంగా మలిపే విధంగా ప్రయత్నించారు అనుకోవచ్చు. ఇప్పటి వరకు 48 అవర్స్ అయిపోతుంది, ఇప్పటి వరకు వాళ్ళ దాఖలాలు దొరకలేదు. మరి 100%గా పట్టుకునే అవకాశాలు 90%, 100% ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో మంచి అది ఉన్నది కాబట్టి. అంటే ఇక్కడ ఎంత డేంజర్గా ఉన్నారంటే మనుషులు ఒకసారి చూడండి, చాలా డేంజర్గా వ్యవహరించారు అనుకోవచ్చు. అర్థమైతే ఉన్నదా? దగ్గర కిలోన్నర బంగారం తీసుకొని పారిపోయారంటే ఇప్పటి వరకు నాకు తెలిసి తెలంగాణలో ఇట్లాంటిది వినలే. అంటే చిన్న చోటా మోటా దొంగతనాలు అయినాయి కానీ ఇంత డేంజర్గా ఇంత స్కెచ్ చేసి విలేజ్లకి పారిపోవడం కానీ, బండ్లు అక్కడ వదిలేసిపోవడం కానీ పెట్రోల్ అయిపోయినట్టుంది మేబీ. మరి పోలీస్ వాళ్ళు అంత 40 నిమిషాలు జరిగితే మరి అక్కడ సెక్యూరిటీకి కూడా నాకు తెలిసి లైసెన్స్డ్ గన్ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు యూజ్ చేయలేదు, ఎక్కడ నిర్లక్ష్యం ఏమన్నా వ్యవహరించారా అనే డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తం మీద వీళ్ళు ఇప్పటి వరకు దొరకలే. ఇది జ్యువెలరీ షాపుకు సంబంధించిన అంశం. ఇది దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారు. ఒక కార్ నంబర్ ప్లేట్ తెచ్చి బండికి పెట్టడం, బండి నంబర్ ప్లేట్ తీసి కార్కి పెట్టడం అన్నట్టుగా మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇది అసలు ఎవరికి తెలియదు. ఇది వాస్తవంగా ఒకసారి చూడండి, ఇక్కడ ఆ బండి ఏదైతే 220 పల్సర్ ఉందో సేమ్ నంబర్ ప్లేట్ ఉంది బండికి ఉంది, TS 09FG 6876. ఇది ఎప్పుడు పడ్డది? ఇది 246 ప్రాంతంలో పడ్డది, హైదరాబాద్, తెలంగాణ. ఈ నంబర్ ప్లేట్ తీసి ఆ బండికి వేయడం జరిగింది వీళ్ళు. ఇక్కడ చూడండి ఒకసారి, 68. ఇది కూడా మొత్తానికి ఎవరికి దొరకకుండా మాత్రం పారిపోయారు. ఎన్ని రోజులు పారిపోయినా 100% దొరకబట్టేదైతే ఖాయం. కరీంనగర్ లో ఇంత దారుణం జరగడం అనేది అసలు చాలా ఘోరం. ఇది మళ్ళీ ఇంకోటి, పోలీసులు ఒక 8 టీంలో 6 టీంలోనో వెళ్ళి ఎంక్వైరీ చేస్తా ఉన్నారని తెలిసింది. చూద్దాం దొరుకుతారా లేదా, ఇంకెంత టైం తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదో విధంగా ఏదో లూప్ హోల్స్ ప్రకారంగా పట్టుకునే విధానం ఉంది కాబట్టి. ఆల్రెడీ చాలా మంది తెలంగాణ టీం పోలీసులు మహారాష్ట్రకి వెళ్ళిరని తెలుస్తా ఉన్నది. ఎంత తెలివిగా వాడిరంటే వీళ్ళు ఎన్ని దొంగతనాలు చేసి ఉండాలి, ఎంత తెలివి ఉండాలి వీళ్ళకి ఒక్కసారి ఆలోచించండి. కార్ నంబర్ ప్లేట్ పెట్టి బండికి తెచ్చి వేసిరు వీళ్ళంటే ఈ బండ్లు ఎక్కడ దొంగతనం చేసిరు, వీళ్ళకి ఈ విధమైన థాట్ ఏ విధంగా వచ్చింది, లేదంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వీళ్ళకి సపోర్టివ్ ఉన్నారా ఏంటనేది అనుమానాలు అయితే వస్తా ఉన్నా. చూద్దాం ఏం నిజాలు వస్తాయనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.